పేదరికంలో ఉన్నవని ఎప్పుడు కృంగిపోకండి. మీ పిల్లల్ని ఎన్ని కష్టాలు పడైనా చదివించండి. ఇప్పుడు మీరు చూసే ఫొటోస్ అన్నీ చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన నా జీవన విధానాన్ని మీకు ఈ ఫోటోల ద్వారా చూపిస్తున్నాను. ఆ రోజుల్లో ఏమీ లేని స్థితిలో గుడిసెల్లో బ్రతికేవాళ్ళు వారి పిల్లల్ని జీతాలకి కూలి పనులకి పెడితే మా అమ్మ మా నాన్న మాత్రం మమ్మల్ని ఎంతో కష్టపడి చదివించారు. ఆ చదివే మేము ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకొని నలుగురికి సహాయం చేస్తూ మా కుటుంబ సభ్యులతో ఆనందంగా బ్రతికేలా చేసింది. డిగ్రీ పట్టా అందుకొని కూడా ఆకలితో అలమటిస్తూ ఎవరన్నా అన్నం పెడితే పాగు అని ఎదురు చూసిన ఆ రోజుల నుండి కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితుల వల్ల చావు పలకరించినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పటికైనా ఉద్యోగాన్ని సంపాదించుకొని జీవితాన్ని గెలవాలి అనే బలమైన సంకల్పం నన్ను బ్రతికించి గెలిపించిన వేళ ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ అందమైన జీవితాన్ని వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం ఆశయం సాధనం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చిలిపి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం, సీతగాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం. మనసుంటే కనపడదా ఏదో మార్గం, కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం, ఓరిమే నీ బలం లోకమే నీ వశం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. రాణిలాగా కూర్చుంటే కాలు కదపలేనంటే ఎప్పటికీ రాదుగా ఊహలకో రూపం, బతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే భయపడక వెలిగించే నెత్తుడుతో దీపం, ఏ చీకటి ఆకును రేపటి ఉదయం,